సామాజిక తెలంగాణ కోసం నా జీవితం అంకితం. బా, ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది కవితక్క. లిక్కర్ రాని సామాజిక తెలంగాణ కోసం నా జీవితం అంకితమట. నేను బీసీల కోసం పోరాటం చేస్తుంటే నాది అగ్రకులమని ఏలన చేస్తున్నారు. నా పుట్టుక నా చేతిలో లేదు. ఎవరి కోసం పనిచేయాలన్నది నా చేతిలోనే ఉంది. గతంలో సమాజంలో ప్రజాస్వామిక మార్పు తెచ్చిన వాళ్ళంతా అగ్రకులాల వారే. గీ బలుపు మాటలు తగ్గించుకోవాలి. గతంలో సమాజంలో ప్రజాస్వామిక మార్పు తెచ్చిన వాళ్ళంతా అగ్రకులాల వారే అట. చూసిరా ఎట్లా మాట్లాడుతుందో కవిత, ఏ విధంగా మాట్లాడుతుందో. మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరు మరి? ఒక బీసీ బిడ్డనే. చదువు తల్లి సావిత్రిబాయి పూలే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓబీసీ బీసీలకు చదువులు చెప్పింది ఆ తల్లే. స్కూల్ పెట్టి ఆదర్శ పాఠశాలలు పెట్టి. సో మరి వాళ్ళెవరు సమాజంలో మార్పు తీసుకొచ్చినారు కాదా? ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓ దళిత బిడ్డ, ఓ మాదిగ బిడ్డ. సో మరి ఆయన మార్పు చేయలేదా? ఈరోజు ఓటు హక్కు కల్పించింది. ఒక పేదవాడు లేకుండా, ధనికులు లేకుండా, కులం లేకుండా, మతం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించింది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదా? మార్పు తీసుకొచ్చింది ఆ మాదిగ బిడ్డ కాదా? అని ఇంత చిన్న చూపా నీకు ఈరోజు తెలంగాణ కోసం కొట్లాడిన అరే చాకలి ఐలమ్మ ఓ రజక బిడ్డ దొరలకు ఎదురు తిరిగి కొట్లాడింది. గుతుపు అందుకొని ఉరికిచ్చి కొట్టింది. మరి వాళ్ళదే జాతి. పండుగ సాయాన్ని ఏంది? సర్దార్ సర్వై పాపన్న గౌడేంది? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏంది? అరే వీళ్ళందరూ ఎవరు? వీళ్ళ జాతి ఏంది? బలహీన వర్గాల వాళ్ళే కదా, బీసీ బిడ్డలే కదా, ఎస్సీ బిడ్డలే కదా. కొంచెమన్నా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి కవిత. చరిత్ర తెలుసుకొని మాట్లాడు. అగ్రకులాల వాళ్ళు మీరు దోచుకున్నారు. ఈరోజు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ దోచుకున్నదే మీరే, అణిచి వేసింది మీరా ఈరోజు మాట్లాడేది. ఇలాంటి మాటలన్నీ బంద్ చేయాలి. ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎవరు? ఆయనది ఏ జాతి? ఈరోజు జాతి గురించి మాట్లాడుతున్న కవిత మా అగ్రకులాలే, మా కులబోలే మొత్తం ఈ దేశాన్ని చరిత్ర మార్చిర్రు, తెలంగాణ చరిత్ర మార్చిర్రు, గతి మార్చిర్రు అని చెప్పి మాట్లాడుతున్న కవిత ఈ మాటలు బంద్ చేయాలి. క్షమాపణ చెప్పాలి. ఈరోజు బీసీ జాతులకు కానీ, ఎస్సీ జాతులకు కానీ, ఎస్టీ జాతులకు కానీ క్షమాపణ చెప్పాలి. ఈరోజు ఈ దేశం కోసం కొట్లాడింది, తెలంగాణ కోసం కొట్లాడింది ఈ బహుజన బిడ్డలే. అమరులయ్యింది ఈ బహుజన బిడ్డలే. లాఠీలతో దెబ్బలు తిన్నది ఈ బహుజన బిడ్డలే. అధికారం అనుభవించింది మీ అగ్రకులాల వాళ్ళు, పదవులు అనుభవించింది మీ అగ్రకులాల వాళ్ళు, మీ కుటుంబం మొత్తం పదవులు అనుభవించింది. తెలంగాణ దోచుకున్నారు. ఇది వాస్తవం కాదా? మళ్ళీ కవిత ఒక ఏషం వేసుకొని వచ్చింది. ఈ గుంటనక్క మాటలు బంద్ చేయాలి కవిత, సో ఈరోజు బీసీల మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది అంటే తెలంగాణలో 56% మంది బీసీలు ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఓటు హక్కు ఉంది. సో వీళ్ళు ఓట్లు వేస్తేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఈరోజు ఉన్నది. సో బీసీల ఓట్లు కావాలి కాబట్టి ఈరోజు సవితల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నది. సవితల్లి ప్రేమ చూపిస్తుంది. నేను కొట్లాడతా, బీసీలకు 42% కాదు 50% రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి అని మాట్లాడుతున్న కవిత, నీ పార్టీకి మరి ఒక బీసీని అధ్యక్షుని చేయి, నీ పార్టీకి ఒక బీసీని అధ్యక్షుని ప్రకటించు నీ తెలంగాణ రక్షణ సేనకు. సో ముఖ్యమంత్రిగా బీసీకి అవకాశం ఇస్తావా నీ పార్టీలో? చెప్పు మరి. ఒక బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తావా? చెప్పు. చలో, మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అవుతా అంటావు, నేనే కావాలంటావు, నేనే కొట్లాడుతా అంటావు. మా జాతిలో మస్తు నీకన్నా చాలామంది కొట్లాడిన వాళ్ళు, ఈ దేశ గతిని స్థితిని మార్చిన వాళ్ళే ఉన్నారు. ఈరోజు యాది మనిషి మాట్లాడుతున్నావు. 5 నెలల పాటు మరిన్ని సంకల్ప సభలు, ప్రేమలేఖలు రాసుకునే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం పనిచేయాలి, లేదంటే 1000 కార్లతో చెలో ఢిల్లీ కార్యక్రమం, సామాజిక తెలంగాణ సంకల్ప సభలో కవిత. సో ఎవరు ఇవ్వాలి? ఇక్కడ చిక్కుముడి ఎక్కడ ఉన్నది? పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. సో ఈ ఎవరి చేతిలో ఉంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. సో వాళ్ళపై కొట్లాడాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. బరాబరి ఈరోజు
సమాజం మేల్కొంది, బీసీలు మేల్కొన్నారు, ఎస్సీలు మేల్కొన్నారు, ఎస్టీలు మేల్కొన్నారు. బడుగు బలగిన వర్గాలు, బహుజన బిడ్డలు ఈరోజు అధికారంలో వాట కావాలి, సంపదలో వాట కావాలని చెప్పి బరి తెగించి కొట్లాడుతున్నారు. బరి గీసి మరి కొట్లాడుతున్నారు. సో ఇక నీ కొట్లాట, నీ నాటకాలు, నీ మొత్తం అన్ని ప్రజలకు ఎరికే. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావో, నీ కథ ఏందో, నీ కార్ఖాన ఏందో అంతెరికే. ఈరోజు సామాజిక తెలంగాణ ఈరోజు గుర్తొచ్చిందా? 10 ఏళ్ళ అధికారం అనుభవించిన తర్వాత, జైలుకి పోయించిన తర్వాత, స్కాములు చేసి తెలంగాణ దోచుకొని మళ్ళీ ఒక కబడి నాటకం, ఇక మళ్ళీ ఒక కబడి నాటకానికి తెరలేపారు. ఇక తెరలేపి ఈరోజు మాట్లాడుతుంది. నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు, బీసీలు అసలే లేరు, అవసరం లేదు. అరే నీకు అగ్రకులాలకు మా బీసీల మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? మా ఎస్సీల మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? మా ఎస్టీల మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? మా మైనార్టీల మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? మీకెందుకు ఉంటుంది? మీది కపట ప్రేమ, ఓట్ల కోసం ఆడుతున్న డ్రామాలు. మా దాంట్లో ఎట్లా కొట్లాడుకోవాలనో, ఎట్లా అధికారం తీసుకురావాలనో మాకు బరాబరి మాకు తెలుసు. మా నాయకత్వం ఎట్లా ఉంటుందో మాకు తెలుసు, మీరు చెప్పనవసరం లేదు. సామాజిక తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ జోక్ ఆఫ్ ద డే అనుకోవాలి. ఇది జోక్ ఆఫ్ ద డే అంటే ఇదే. ఇక సమాజంలోని అట్టడుగు అణగారిన వర్గాల్లో సాధికారత సాధించే వరకు తన పోరాటం ఆగదని తెలిపారు. గురువారం సరూనగర్ ఇండోర్ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో కవిత మాట్లాడారు. 10% ఉన్న వాళ్ళు 90% అవకాశం దక్కించుకుంటున్నారని, 90% ఉన్న వాళ్ళకు సమానంగా అవకాశాలు దక్కాలని అన్నారు. సో ఇక్కడ తెలంగాణలో ఏమంటుంది? 10% ఉన్నవాళ్ళు 90% వారు దక్కించుకుంటారు. ఇది వాస్తవం. మొదటి నుంచి కూడా జరుగుతుంది ఇదే. 10% ఉన్నోళ్ళు ఎమ్మెల్యేల వాళ్ళే, ఎంపీల వాళ్ళే, మంత్రుల వాళ్ళే, ముఖ్యమంత్రుల వాళ్ళే. సో ఇక్కడ 90% ఉన్న వాళ్ళు ఏమయ్యారంటే ఓటర్లుగా మారిపోయారు, జెండాలు మోసేవాళ్ళుగా మారిపోయారు, దండాలు కొట్టేవాళ్ళుగా మారిపోయారు. ఈరోజు జిందాబాద్ కొట్టేవాళ్ళుగా మారిపోయారు ఈరోజు. సో మార్పు రావాలి. ఇంకా కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మనం ఏం కోల్పోతున్నామో ఈరోజు ప్రజలందరికీ తెలిసింది. మరో ఉద్యమం తప్పదు. తెలంగాణలో బహుజన రాజ్యాధికారం బరాబర్ వచ్చి తీరుతుంది.